నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో విద్యార్థుల పాత్ర కీలకమన్న ద్రౌపది ముర్ము. రేపు తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభం. తిరుపతి జిల్లా సత్యవేడులో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. జూన్ నెలలో 1,95,000 కోట్ల మేర జీఎస్టీ వసూలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ. నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా. ఇక వార్తల్లోని వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో విద్యార్థుల పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం జంతులూరులోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి విద్యార్థులకు బంగారు పతకాలను పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించారన్నారు. ఎన్నో కలలతో విశ్వవిద్యాలయంలోనికి విద్యార్థులు అడుగు పెడతారని, భవిష్యత్తు కోసం నూతనోత్సాహంతో సన్నద్ధమవుతారన్నారు. వర్సిటీలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ఏఐ, డేటా సైన్స్ వంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. Finding milestone in the journey of this young institution. For the graduating students, it is the culmination of years of dedication, perseverance and hard work. You entered this university with dreams, and today you live with knowledge, confidence and a degree that open new doors of opportunity for you. I congratulate all the students who have received their degrees. I convey my special appreciation for the gold medal winners. I have observed that girls have outperformed boys in securing gold medals. Their achievement reflects the rising aspirations and determination of young. అత్యున్నత ప్రమాణాలతో 77 సంవత్సరాల పాటు సేవలు అందించడం చాలా గొప్ప విషయమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 78వ చార్టెడ్ అకౌంట్స్ దినోత్సవంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెలబ్రేషన్స్ కేవలం వృత్తిపరమైనవి కాదని, సమగ్రత, జవాబుదారీతనం, దేశ సేవకు కూడా సంబంధించిందని అన్నారు. ఆర్థిక విషయాలలో చార్టెడ్ అకౌంట్స్ సేవలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హీరో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. మోటార్ సైకిళ్లు, స్కూటర్, ఈవీ వాహనాలకు సంబంధించిన విడి భాగాలు తయారీకి ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న జీపీసీ 2.0 ప్లాంట్తో 4,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటు ఎంతో గర్వకారణమన్నారు. If you see here, he has given a beautiful overall picture. Journey is nearly 40 years. It is not a journey.
It is a trust between the customer and stakeholders. As on today, 130 million customers all over the world. This is the largest automobile in two-wheeler. I really appreciate all Hero family for this extraordinary performance. Now VIDA electrical vehicles. 3 lakh vehicles have been manufactured from here. I don't have any doubt about it. Future is 2017 జూలై 1న ప్రారంభమైన వస్తు సేవల పన్ను జీఎస్టీ నేటితో విజయవంతంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశంలో పారదర్శక సాంకేతిక పన్ను విధానాన్ని బలోపేతం చేసింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ లక్ష్యంతో 17 రకాల పరోక్ష పన్నులను ఒకే గొడుగు కిందకు తెచ్చి సరిహద్దుల వద్ద రవాణా తనిఖీల సమయాన్ని 30% తగ్గించారు. ప్రతి నెల సగటున 1,08,000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో దేశ ఆర్థిక రంగాన్ని సాంకేతికత ఆధారిత పన్ను ఎకో సిస్టమ్గా మార్చడంలో జీఎస్టీ అద్భుత విజయం సాధించింది. పోలవరం ప్రాజెక్టు ఏరియాలో గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కులు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పోలవరం సుందరీకరణకు సంబంధించి అధికారులు, ఆర్కిటెక్చర్స్ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. త్వరలో ముఖ్యమంత్రి డిజైన్స్ ఫైనల్ చేస్తారని చెప్పారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 10,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 10,000 ఎకరాలను కూడా లైడార్ సర్వే చేసి దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం, వీటితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటిది ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జి కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూచనలు చేశారో వాటికి అనుగుణంగా కూడా ఈరోజు మరి కొన్ని మోడల్స్ని, కొన్ని డిజైన్స్ని కూడా మేము ఈరోజు పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో టూరిజం హబ్గా ఉండాలంటే ఖచ్చితంగా అటు విశాఖపట్నం నుంచి ఇటు అమరావతి వరకు ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో నూతనంగా నియమితులైన అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత కాలవ్య వ్యవధిలోపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. So that's why already we have other activities to do. Along with it, additional activity ఉంటుంది. So but ఈ activity అనేది కొంచెం టైం బాగుంది, వెరీ సీరియస్ యాక్టివిటీ. సో 1 and 2 ఆ టైంలో కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా ఇన్వాల్వ్ చేయము. సో బట్ దిస్ టైమ్ ఎలక్షన్ కమిషన్ గివెన్ క్లియర్ ఇండికేషన్. సో దిస్ ఎ వెరీ టఫ్ ఎక్సర్సైజ్. అంటే 2002లో ఉన్న ఓటర్స్ లిస్ట్ని 2025 కంపేర్ చేస్తూ ఎవరు కొత్తగా వచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మ్యాప్ చేయడం, ఎవరైతే మనం మ్యాప్ చేయలేదో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ఒక టీడీఎస్ ప్రాసెస్ ఉంది. సో దీనికి ఇనిషియల్ గా వి హావ్ థాట్ ఒక ఏఆర్ఓ కన్సర్న్ మండలానికి ఒక ఏఆర్ఓ ఇది సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2 ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాలను న్యూఢిల్లీలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజోజ్
ద్వారకా ఎక్స్ప్రెస్ వేని కలుపుతూ 6 లైన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ను భోపాల్తో కలుపుతూ 4 లైన్ల ఎక్స్ప్రెస్ కంట్రోల్ హైవే కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మౌలిక వసతుల కల్పన ద్వారా ఆయా ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. को भोपाल से जोड़ने वाला लाइन, उसमें कानपुर से काबराई के बीच में 4 लेन एक्सेस कंट्रोल्ड हाईवे 7,145 करोड़, और उसके आगे वाले सेक्शन का भी उसमें बहुत सारा इम्प्रूवमेंट है. एक्सेस कंट्रोल करना, उसकी वाइडनिंग, इम्प्रूवमेंट, वो सब भी उसमें इंक्लूडेड है. पहला प्रोजेक्ट 6 लेन द्वारका टनल, ये दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से बहुत लंबे समय से जो डिमांड थी, आप सब जानते हैं एयरपोर्ट के पास में जो शिवजी की मूर्ति है, शिवजी की मूर्ति वाला इंटरचेंज है, उस इंटरचेंज से टनल नीचे चालू होगी और वहां से सीधा वसंत कुंज के पास आएगी. बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है. उत्तर प्रदेश में कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మహాసమాధిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ గవర్నర్కు సాదర స్వాగతం పలికారు. భగవాన్ దివ్య సన్నిధికి చేరుకున్న గవర్నర్ తొలుత సాయి కుల్వంత్ హాల్లోని మహాసమాధి వద్ద నమస్కరించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం భజన మందిరంలో కొద్దిసేపు ధ్యానంలో గడుపుతూ ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పున్నపువారి పాలెంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని, P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని పేర్కొన్నారు. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరుకు రాబోతుందని పేర్కొన్నారు. నేనెప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నర్సాపురం అరుణాచలం మధ్య నడిచే వారాంతపు ఎక్స్ప్రెస్ను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి రెగ్యులర్ రైలుగా మార్చడంతో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి అన్నారు. గత ఏడాది జూలై 9వ తేదీన ప్రత్యేక రైలుగా ప్రారంభమైన ఈ సర్వీస్కు 110% ఆక్యుపెన్సీ నమోదవడంతో రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి రెగ్యులర్ సర్వీస్కు అనుమతులు సాధించినట్లు వెల్లడించారు. జూలై 10 నుండి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వారాంతపు ఎక్స్ప్రెస్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు.
ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధి శాశ్వతంగా ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను మంగళగిరి క్యాంపు కార్యాలయం నుండి మంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నగర వన యోజన నిధులతో పాటు స్థానిక నిధులను సమకూర్చుకుంటూ 36 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేసినట్లు తెలిపారు. కోడూరు, కైలాసగిరి, మదనపల్లెల్లో ప్రత్యేకంగా ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నందిగాం మండలం రాంపురం గ్రామంలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి అందజేశారు. 3,12,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి హామీ నెరవేర్చేందుకు నిరంతరం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే జలమండలం రిజర్వాయర్ నుంచి ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు 24 గంటలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఆ నీరు ఇచ్చిన తర్వాతే 2029లో మీకు ఎలక్షన్లకు ఓటు అడగడానికి వస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు తాగడానికి నీళ్లు ఇస్తున్నాం, మీ పొలాలకు సాగునీరు ఇస్తున్నాం, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్నాం. ఇంకా ఎవరైనా పేదవాడు ఉంటే చరిత్ర సృష్టిస్తున్నాం. CMRF కింద, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవడు పేదవాడికి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వచ్చి కాగితం ఇస్తే 10 రోజుల్లో 20 రోజుల్లో చెక్కు తెచ్చి మళ్ళీ మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా చెక్కులు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఇది నిరంతరం కొనసాగుతుంది. ఇప్పుడే కొంతమంది అన్నదాత సుఖీభావ రాలేదన్నారు. ఆర్టీఓ గారికి మొన్న ఆదేశాలు ఇచ్చాను. ఒక స్పిలిప్ ఇవ్వండి మన నియోజకవర్గంలో, ఇంకా ఎవరెవరికి అర్హత కలిగి ఉండి అన్నదాత సుఖీభావ రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ 2.0 పథకం కింద పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో 100 కోట్ల రూపాయల నిధులతో జలకళ కార్యక్రమాన్ని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, హిందూపురం పార్లమెంటు సభ్యులు పార్థసారథితో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,500 కోట్లతో అమృత్ 2.0 పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు. మనం చిన్నప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. చిన్నప్పుడు అనుకున్నాం తాగునీరు లేవు, సాగునీరు లేవు. ఎవరైనా ఆడబిడ్డని రాయలసీమ కంటే ఆ నీరు మోసేదాని కోసం ఆడబిడ్డని రాయలసీమకి ఇచ్చేవారు కూడా కాదు. అలాంటి సమయంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలని గొప్ప సంకల్పంతో ఆ రోజు అంతా పునాదులు వేస్తే మన చంద్రన్న గారు దాన్ని మరి దాన్ని అమలుపరిచి ఈ రోజు రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినా రాయలసీమకు సాగునీరు, తాగునీరు తెచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మన ప్రాంతంలో కూడా చాలా మంది వలసపోతూ ఉండేవారు. ఆ వలసపోయిన సమయంలో మరి అప్పుడు 14-19లో రాష్ట్రం విడిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం. అర్హత ఉన్న ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ బీబీజీ రామ్జీ పథకం దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి అమల్లోనికి వచ్చింది. బీబీజీ రామ్జీ పథకం అమల్లోనికి వచ్చిన ఈ రోజు చారిత్రాత్మకమైనదని ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది కార్మికుల ఆత్మగౌరవం, సురక్షిత జీవనోపాధికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి ఇది దోహదపడుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు,
పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వార్తలకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ రేపటి నుండి ప్రారంభం కానుంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మనకి తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో ముక్కవారిపల్లిలో మనము ఈ కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవ యూనియన్ మినిస్టర్, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, ఇలాగ అందరూ కూడా దీన్ని రేపు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దరిదాపుగా పూర్తి చేసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఉదయం నుండే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,19,807 మంది పెన్షన్ పొందాల్సి ఉండగా ఇప్పటి వరకు 57,45,949 మంది పెన్షన్ను అందుకోవడంతో తొలి రోజే 92.38% మందికి పెన్షన్ అందించినట్లయింది. కర్నూలు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా, బాల్య వివాహాల, బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు అన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. కర్నూలు కలెక్టరేట్లో బాలల హక్కుల పరిరక్షణ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంక్షేమ కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు గల బాల బాలికల హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేస్తోందన్నారు. దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ఈరోజు విడుదల చేసింది. జూన్ నెలలో 1,95,000 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 14% వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీలతో వసూలైన వస్తు సేవల పన్ను మొత్తం 1,35,000 కోట్లుగా నమోదైంది. అదే సమయంలో దిగుమతులపై వసూళ్లు 34.6% పెరిగి 60,000 కోట్లకు చేరాయి. జూన్ నెలకు రిఫండ్ల విలువ 32,436 కోట్లు కాగా దానిని సర్దుబాటు చేసిన తరువాత నికర జీఎస్టీ వసూళ్లు 1,62,000 కోట్లుగా నమోదైంది. క్షయ, డెంగ్యూ నివారణపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి టీబీ ముక్త భారత్, డెంగ్యూ ముందస్తు వ్యూహాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో దోమల నివారణ, హాట్స్పాట్ మ్యాపింగ్, ఆసుపత్రుల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. టీబీ కేసుల గుర్తింపుకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ, పోషకాహార సహాయాన్ని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఆదేశించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ ప్రధానమంత్రి తకాయిచి సనాయ్ ఈరోజు భారత్కు రానున్నారు. ముందుగా రాష్ట్రపతి భవన్లో జరగనున్న సెరిమోనియల్ రిసెప్షన్లో పాల్గొననున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరపనున్నారు. తదనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి తకాయిచి సనాయ్ న్యూఢిల్లీలో జరగనున్న భారత్ జపాన్ 16వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్ ప్రధాని తకాయిచి మొదటిసారిగా భారత్ను సందర్శిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఫ్రాన్స్లో అధికారిక పర్యటనకు బయలుదేరారు. భారతదేశం, ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడం లక్ష్యంగా జరిగే ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశంలో ఆమె పాల్గొంటారు. కీలకమైన ఇండియా ఫ్రాన్స్ ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్ సమావేశానికి ఆమె ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి రోలాండ్ రెస్క్ సహా అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి, ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై చర్చిస్తాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం మొదలై నేటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2015లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆర్థిక లావాదేవీలను ఎంతో సులభతరం చేసింది. సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్ రంగాల్లో పారదర్శకతకు డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. భారత్ గ్లోబల్ డిజిటల్ పవర్ హౌస్గా కూడా అవతరించింది. అమర్నాథ్ యాత్ర ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్లో జాతీయ రహదారి పొడవునా భద్రతను కట్టుదిట్టం చేశారు. అణువణువును భద్రతా బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మహారాష్ట్రలోని నవీ ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నవీ ముంబైలోని రబాలే రైల్వే స్టేషన్లో నీరు నిలిచిపోయింది. దీంతో స్టేషన్ లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయాణికులు నీటి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 7 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ జిల్లాల్లో రాబోయే 4 రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. Light to moderate rainfall likely during the next 7 days over the coastal districts of Andhra Pradesh. To be precise, over the north coast Andhra Pradesh during the next 4 days, light to moderate rainfall likely at a few places, and light to moderate rainfall likely at many places from the day 5 to day 7 over the north coast Andhra Pradesh districts. Over the south coast Andhra Pradesh districts, light to moderate rainfall likely at 1 or 2 places on first 3 days, and on 4th day at a few places, 5th day at many places, 6th and 7th day at a few places. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో మన మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. దీంతో స్టాక్ మార్కెట్లలో 2 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 162 పాయింట్లు పైకి చేరింది. ఈ ఉదయం 76,545 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,110 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 443 లాభంతో 76,922 వద్ద ముగిసింది. నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 24,005 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ ₹95.23 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో విద్యార్థుల పాత్ర కీలకమన్న ద్రౌపది ముర్ము. రేపు తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభం. తిరుపతి జిల్లా సత్యవేడులో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. జూన్ నెలలో 1,95,000 కోట్ల మేర జీఎస్టీ వసూలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ. నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.